న్యూఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో అమిత్ షా నివాసంలో టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్టు సమాచారం. తమకు 8 నుంచి 10 లోక్సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెప్తామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో 2 సార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగిన ఏమాత్రం లాభం లేకపోవడంతో వారు విధించే ఏ షరతుకైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని టీడీపీ, జనసేన విశ్వ ప్రయత్నం చేశాయి. ఆ 2 పార్టీల అధ్యక్షులు తమతో పొత్తు విషయంలో ఏ విధంగా అరులు చాస్తున్నారనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు బుధవారం జేపీ నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ గురువారం ఢిల్లీ వచ్చారు. రాత్రి 10:20 గంటలకు చంద్రబాబు, 10:35 గంటలకు పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసానికి చేరారు. సుమారు గంట సేపు సమావేశమయ్యారు. సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడకుండా చంద్రబాబు ముఖం చాటేశారు. చర్చలు ఆశాజనకంగా జరగలేదనే విషయం ఆయన ముఖావళికలను బట్టి తెలుస్తోంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రబాబును అమిత్ షా డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇక 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట, రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై తాము ఏ విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తాము అడిగిన లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితులను కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్లకు స్పష్టం చేశారని తెలిసింది. మరోవైపు 1-2 రోజుల్లో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఆమోదముద్ర పడబోతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 4 రోజుల్లో 8